దుర్మార్గుడైన ఈ హరిబాబు చేసిన వైష్ణవి విషయంలో ఇప్పుడు అటు తెలుగు రాష్ట్రాల్లోనూ మానవత్వం అనేది ఉందా, బ్రతుకుతుందా, లేక చచ్చిపోయిందా అన్న స్థాయికి తీసుకెళ్ళింది. అయితే ఇప్పుడు వైష్ణవి కేసు విషయంలో పోలీసులు కూడా కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతున్నారు. కారణం ఏమిటంటే, పొరపాటున ఈ హరిబాబు బయటికి వచ్చాడు అనుకోండి, అంటే ఈ హరిబాబు పోలీసుల దగ్గర ఉంటేనే వీడు సేఫ్ అవుతాడు. పోలీసుల నుంచి బయటికి వచ్చాడంటే మాత్రం వాడిని ఊరు జనాలు ఈ దుర్మార్గుడిని బతకనివ్వరు. అసలు నిజం చెప్పాలి అంటే మనకు కూడా వైష్ణవి విషయంలో ప్రతి ఒక్క తల్లి కడుపు రగిలిపోతుంది. అంత చిన్న పిల్లని అందులో కడుపుతో ఉంది అని కూడా చూడకుండా ఈ దుర్మార్గుడు వైష్ణవి విషయంలో కాలయముడై ప్రాణాలే తీసేశాడు. అయితే ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఏంటి అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి ఒక విషయం బయటపడింది. అయితే వీడు ఆ రోజు రాత్రి చంపే ముందు హరి వాళ్ళ అమ్మగారు అమ్మగారంటే లక్ష్మి ఈ కేసులో ముఖ్య కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. అంటే లక్ష్మి ఈ కేసులో కీలక పాత్ర పోషించడమే కాకుండా తన ఇద్దరు కొడుకులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మొత్తం నలుగురు కలిసి ఆ అమ్మాయి చావుకి కారణమయ్యారు. కానీ వెనక ఉండి ముగ్గురు నడిపిస్తే అమలు చేసింది మాత్రం ఈ హరిబాబు అనమాట. ఆమెను వేరే చోటుకి వెళ్ళనివ్వకుండా కొంతసేపు రూమ్లో ఉండేటట్టు ఏదో ఒక రకంగా ఆమెని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మకి సౌండ్ వచ్చిందని చెప్పని వైష్ణవి వాళ్ళ అమ్మకి ఏంటి హరి అని చెప్పని డోర్ దగ్గరకు వచ్చినా వాళ్ళు ఏదో ముచ్చట్లు ఆడుకుంటున్నారులే అన్నట్టుగా క్రియేట్ చేసి నాటకం ఆడాడు. వైష్ణవి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. సో అలా తొలగించుకోవాలి అంటే అనుకునే టైంకి ఏం జరిగింది అంటే ఊహించిన విధంగా పరిస్థితులు మారిపోయాయి. అంటే వాళ్ళు అనుకుంది ఒకటి, కానీ అక్కడ పరిస్థితులు వేరేగా జరిగాయి అన్నమాట. అప్పటికే ఆ పిల్ల 2 రోజుల నుంచి అన్నం తినకపోయేసరికి చాలా మానసికంగా చాలా వీక్ అయిపోయింది. అందులోనూ గర్భవతి. ఆ రోజు రాత్రి హరిబాబుని వాళ్ళ అమ్మ లక్ష్మి ఇంటికి పిలిచి వాళ్ళు హరి అన్నలు అమ్మ ముగ్గురు కలిసి హరిబాబుని బాగా మార్చేశారు. ఈ కేసులు వీళ్ళు నలుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో అనుకున్నాం. కానీ దాని వెనకాల ఇంకొక మనిషి ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే ఎవరుంటే వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడానికి చట్టం సిద్ధమైంది. అంటే వీళ్ళు నలుగురే కాకుండా ఇంకా వీళ్ళ వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పనని ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్నట్టుగా వచ్చేటప్పటికి, కానీ వాళ్ళకి కూడా శిక్ష పడేటట్టుగానే చట్టం అయితే రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఇప్పటికీ చట్టం మాత్రమే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కేసు విషయంలో తనకి న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, ఏదో ఒక రకంగా పోలీసులు ఏదో ఒకటి చేయాలి అని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఈ కేసు చాలా అంటే చాలా సీరియస్గానే తీసుకున్నారు ఈ విషయంలో. అయితే ప్రతి విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు కాబట్టి ఉద్దేశించే రకంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, అది విషయం ఫోరెన్సిక్ రిపోర్టు. అయితే హరిబాబు వాళ్ళ అమ్మ అలాగే ఇద్దరు అన్నయ్యలతో మాట్లాడేసి వచ్చిన రోజు ఏం తెలియనట్టుగాని తనతో బాగానే ఉన్నట్టుగాని అప్పటికే 2 రోజుల నుంచి అన్నం తినకుండా వైష్ణవి ఉంటే తనతో ప్రేమగా ఉన్నట్టు వాళ్ళతో కూడా నటించాడు. సరేలే ఇద్దరు ఇంక వెళ్ళి పడుకున్నారని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ వీడు చేసిన పని అయితే ఇంకా అసలు తను చంపేస్తాడా, ఎందుకు అది వేరే ఇంట్లో అన్నా ఉంటే ఆ కాలు చేశాడు అని అనుకోవచ్చు. కన్న తల్లి ఉన్న ఇంట్లోనే తన కూతుర్ని ఈ విధంగా మార్చాడు అంటే ఇంకా ఆ కన్న తల్లి బాధ ఎలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు దాకా అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ కూతురు ఈరోజు ఒక్కసారిగా తనకు దూరం అయిందంటే ఆ తల్లి కడుపు ఎలా ఉంటుంది. కానీ హరిబాబుకి కాస్త కూడా అనిపించలేదేమో ఆ పిల్లని చంపేటప్పుడు కూడా తను కూడా ఒక గర్భవతి అని.